ఆర్సీబీ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. అవును, 2025లో ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలవడానికి కీలకమైన ఇద్దరు ప్లేయర్స్ ఐపీఎల్ 2026కి దూరం కానున్నారు. ఆల్రెడీ ఎస్ దయాల్ మీద కేసు నడుస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా జైపూర్ స్పెషల్ ఫోక్స్ కోర్ట్ ఎస్ దయాల్ బెయిల్ ప్లీ ని రిజెక్ట్ చేసింది. సో 2026 ఐపీఎల్ లో ఎస్ దయాల్ ఆడటం కష్టమే. ఆల్రెడీ ఎస్ దయాల్ ఉండడనే అనుమానంతో అతనికి బ్యాకప్ గా మినీ యాక్షన్ లో మంగేష్ యాదవ్ ని కొనుగోలు చేసింది ఆర్సీబీ మేనేజ్మెంట్. ఎస్ దయాల్ కనుక 2026 ఐపీఎల్ మిస్ అయితే అతనికి రీప్లేస్మెంట్ గా ఉమేష్ యాదవ్ ని తీసుకుంటారని ఆల్రెడీ ఉమేష్ యాదవ్ ని అప్రోచ్ అయ్యారని చెప్పి చాలా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇంతవరకు ఆర్సీబీ మేనేజ్మెంట్ నుండి గానీ ఉమేష్ యాదవ్ దగ్గర నుంచి గానీ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. చూడాలి మరి దీనిలో నిజమెంత అబద్ధమెంత అనేది. బీబీఎల్ లో హబర్ట్ హరికేన్స్ తరపున ఆడుతున్న టిమ్ డేవిడ్ రీసెంట్ గా గాయపడ్డాడు. ప్రస్తుతం బీబీఎల్ కు దూరం అయ్యాడు. టీ20 వరల్డ్ కప్ ఐపీఎల్ కూడా అందుబాటులో ఉంటాడా ఉండడా అనేది కూడా ప్రశ్నార్థకంగా మిగిలింది. ఒకవేళ గాయం గనక చిన్నదైతే కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆ గాయం గనక పెద్దదైతే ఆస్ట్రేలియాకు మరియు ఆర్సీబీకి బిగ్ ఈవెంట్స్ ముందు పెద్ద ఎదురుదెబ్బనే చెప్పాలి. టిమ్ డేవిడ్ లాంటి హార్డ్ హిట్టింగ్ ఫినిషర్ ని రీప్లేస్ చేయాలంటే చాలా కష్టం. ఆర్సీబీ 2025 ఐపీఎల్ టైటిల్ గెలవడంలో తమ వంతు కీలక పాత్ర పోషించిన ఈ ఇద్దరు కీ ప్లేయర్స్ 2026 సీజన్ కి అందుబాటులో ఉంటారా ఉండరా అనేది అనుమానమే.